బ్యాక్ టు న్యూస్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు ఖరారైంది. మొత్తంగా 243 స్థానాలకు గాను ప్రధాన పార్టీలైన జేడీయూ, బీజేపీ చెరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ 29 సీట్లలో, మరొక కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా 6 చోట్ల, భూపేంద్ర కుష్వాహాకు చెందినటువంటి రాష్ట్రీయ లోక్ మోర్చా 6 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ప్రధాని మోడీ, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్న బీజేపీ సెంట్రల్ కమిటీ సమావేశంలో సీట్ల సర్దుబాటుకు ఆమోదం లభించింది. బీజేపీ కన్నా జేడీయూ ఎక్కువ సీట్లలో పోటీ చేయకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం. 2 సరిసమాన స్థానాల్లో పోటీ చేయనున్నాయి. గత ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో, బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేశాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కన్నా 1 స్థానం అధికంగా ఉండేటట్టు సర్దుబాటు చేసుకుంది. చిరాగ్ మాంఝీ, కుష్వాహాలు మరిన్ని సీట్ల కోసం గట్టిగా బేరసారాలు చేసినప్పటికీ కూడా పెద్దగా ఫలించలేదు.